అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ అలాగే నామినీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్లో మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబరు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ అకౌంట్ టైప్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నామినీ డీటెయిల్స్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నామినీ డీటెయిల్స్లో నామినీ నేమ్, నామినీ ఏజ్ అలాగే నామినీ యొక్క రిలేషన్షిప్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మన పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్, కంట్రీ ఆఫ్ బర్త్ అలాగే నేషనాలిటీ, ఆక్యుపేషన్ డీటెయిల్స్ అలాగే యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన వెంటనే మనకి ఒక పాపప్ పేజ్ అనేది వచ్చిందనమాట. సో ఎన్పిఎస్ని మీరు ఎలా సైన్ ఇన్ అవ్వాలనుకుంటున్నారనేసి నేను ఓటీపీ అథెంటికేషన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే నాకు వచ్చినటువంటి ఓటీపీస్ని మనం ఎంటర్ చేసిన వెంటనే థర్డ్ స్టెప్ అనేది ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ టైర్ 1 అకౌంట్ అండ్ టైర్